బైబిల్లో కీర్తనలు 20 అధ్యాయం 4 నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనే వాక్యం గమనించవచ్చు. అయితే ఎప్పుడైనా దీనికి ఒక షరతు ఉంది అనే విషయం తెలుసా? అవును, ప్రతి వాగ్దానం షరతులతో కూడి ఉంటుంది. మరి ఈ వాగ్దానానికి ఉన్న షరతును గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో కీర్తనల గ్రంథం 20 అధ్యాయం 3 ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక అని చెప్తూ దేవుడు నీ కొరకును సిద్ధింపజేస్తాడు అని కూడా భక్తుడు రాస్తున్నాడు. అవును, దేవుడు మన కోరికలు తీర్చాలి అంటే మొదట మనం బలి ఇవ్వాలి. బైబిల్లో 2 దినవృత్తాంతాలు 1 అధ్యాయం 6-7 సొలొమోను దేవునికి బలి అర్పించిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని కోరినట్లు చూడవచ్చు. అయితే ఈరోజు మనం కూడా జంతుబలి చేయాలా అనే సందేహం వచ్చిందా? అయితే అక్కర్లేదు. కానీ రోమపత్రిక 12 అధ్యాయం 1 పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి. అవును, మనం సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు బలి ఇవ్వాలి. ఎలాగంటారా? మన స్వచిత్తాన్ని, పాపభూయిష్ట కోరికలను, శరీర సంబంధ క్రియలను అన్నింటినీ చంపుకొని దేవునికి ఇష్టానుసారులుగా జీవించడమే. అలా జీవిస్తే అప్పుడు దేవుడు మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. మరి ఈ దినం నుండైనా దేవునికి సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవునిచే ఆశీర్వదింపబడేవారిగాను, అనేకులు ఆశీర్వాదకరంగాను జీవిస్తారు కదూ. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.